సో ఒక ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని పాయింట్స్ అయితే కన్సిడర్ చేయాలి. సో ఈ పాయింట్స్ మీరు క్లారిటీ ఉందని అంటే సో మీ ఇన్వెస్ట్మెంట్కి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బడ్జెట్ అండి. సో బడ్జెట్ అనేది మీకంటూ ఫస్ట్ క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెచ్ఎండిఏలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారని అంటే సో మంచి బడ్జెట్ వచ్చేసి 16,000 పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 25,000 పర్ స్క్వేర్ యార్డ్ ఈ రేంజ్లో మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో 25,000 కన్నా ఎక్కువ అంటే 30,000 40,000 గజానికి హెచ్ఎండిఏలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే అది మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు. సో ఎందుకనంటే మీరు 30,000 కన్నా ఎక్కువ పెడుతున్నారని అంటే ఇట్ ఈస్ మనకి సెల్ఫ్ యూజ్ లైక్ కన్స్ట్రక్షన్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ వేరే యూజ్ పర్పస్గా యూజ్ చేసుకోవడం కానీ సో అది బెటర్ అన్నమాట. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా 16,000 25,000 లోపలనే దొరికితే బెటర్. సో అదే డిటిసిపిలో ఇన్వెస్ట్ చేయాలని అంటే మంచి ప్రైస్ వచ్చేసి 10,000 గజం నుంచి 15,000 గజం వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో 10,000 కన్నా తక్కువ కూడా చాలా దొరుకుతున్నాయి. 7,000 8,000 గజం కూడా డిటిసిపి అప్పుడు దొరుకుతున్నాయి. బట్ ఏంటంటే ఎక్కువ లాంగ్ కాకుండా చూసుకోండి, రోడ్డు దగ్గరలో ఉండేది చూసుకోండి. సో ఇది అసలు హెచ్ఎండిఏ డిటిసిపి అంటే ఏంటంటే సో షార్ట్ కట్లో చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అనుకోండి. సో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ హైదరాబాద్ ఇన్సైడ్ నుంచి యావరేజ్గా మనకు ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ఓవరాల్ నుంచి 25 కిలోమీటర్ డిస్టెన్స్లో యావరేజ్గా. సో ఇక్కడ ఏది వెంచర్ వేసినా కానీ మనం హైదరాబాద్ లిమిట్స్ కింద వస్తుంది అన్నమాట. సో ఈ హైదరాబాద్ లిమిట్స్లో ఏదైనా వెంచర్ వేస్తే హెచ్ఎండిఏ అప్రూవల్ తీసుకోవాలి. సో ఎక్కడైనా ఈ హెచ్ఎండిఏ లిమిట్స్ కాకుండా బయట వెంచర్ వేస్తే డిటిసిపి అప్రూవల్ తీసుకోవాలన్నమాట. సో సేమ్ థింగ్ మనకి లొకేషన్ బట్టే మనకి హెచ్ఎండిఏ డిటిసిపి ఉంటుంది. హైదరాబాద్ లిమిట్స్కి వస్తే హెచ్ఎండిఏ, సో హైదరాబాద్ లిమిట్స్ దాటి వేసామని అంటే వెంచర్ అది డిటిసిపి వెంచర్. సో నామ్స్ అయితే రెండు ఒకటే. సో సెకండ్ థింగ్ వచ్చేసి డ్యూరేషన్ అండి. సో మీరు ఎంత డ్యూరేషన్ ఇది క్లారిటీ ఉండాలండి. సో మీరు షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారా, సో లాంగ్ టర్మ్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేయబోతున్నారా అనేది ఇంపార్టెంట్. సో షార్ట్ టర్మ్ అని అంటే వితిన్ 4 to 5 years డిఫరెన్స్లో లైక్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లోనే మీకు రిటర్న్స్ రావాలి, లైక్ మీరు 4 yearsలోనే లిక్విడేట్ చేసుకోగలగాలి అని అంటే డెఫినెట్లీ చూస్ హెచ్ఎండిఏ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫ్రా ఉంది కాబట్టి మీకు త్వరగా లిక్విడేట్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. సో లేదు నా లాంగ్ టర్మ్ పర్పస్ లైక్ 10 years 15 years ఆర్ 20 years మోర్ దెన్ 5 years లైక్ వెరీ లాంగ్ టర్మ్ కోసం మీరు చూస్తున్నారని అంటే డెఫినెట్లీ ఐ సజెస్ట్ డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్. డిటిసిపి ఇన్ ద సెన్స్ మనకి హైదరాబాద్కి లాంగ్గా ఉంటుంది అండ్ చీపర్ రేట్లో దొరుకుతుంది, మీకు తక్కువ రేట్లో దొరుకుతుంది. సో తక్కువ రేట్లో దొరుకుతుంది కాబట్టి మీరు లాంగ్ రన్లో వెయిట్ చేస్తే యూ విల్ గెట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట. తక్కువలో దొరుకుతుంది కాబట్టి మీరు లాంగ్ రన్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ హెచ్ఎండి ఏంటంటే ఆల్రెడీ ప్రైస్ హైక్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువగా రిటర్న్స్ వచ్చే అవకాశం లేదు. సో మీరు త్వరగా లిక్విడిటీ కావాలంటే హెచ్ఎండిఏ చూస్ చేసుకోండి. లేదు నేను లాంగ్ టర్మ్ పర్పస్లో అని అంటే బెటర్ గో టు డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి లొకేషన్ అండి. సో లొకేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎక్కడ లైక్ మీ రేట్ పెరుగుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అని అంటే ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ లొకేషన్. బట్ లొకేషన్ చూసుకునే ముందు హైదరాబాద్ సరౌండింగ్ నుంచి ఒక 50 నుంచి 80 కిలోమీటర్ డిస్టెన్స్ లోపలిని చూడండి. సో చెప్పాలంటే ట్రిపుల్ ఆర్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ట్రిపుల్ ఆర్కి అరౌండ్ అవతలకి లోపలికి ఒక 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండేటట్టు మీరు ప్లాన్ చేసేసుకోండి. అండ్ సో లొకేషన్ చూసుకునేటప్పుడు సో కొన్ని కండిషన్ మనం చూద్దాము. మ్యాక్సిమం రోడ్ ఫేసింగ్ వెంచర్లు చూడండి. సో మీరు పెట్టబోయే వెంచర్లో ఒక రోడ్ ఫేసింగ్ ఉందా, ఆ రోడ్ ఫేసింగ్ మినిమం 60 feet రోడ్ అయినా ఆర్ 100 feet రోడ్ అయినా ఉండేటట్టు చూసుకోండి. సో హైవే ఫేసింగ్ అయితే ఇంకా బెటర్, ఎందుకంటే ఎప్పుడైనా ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది రోడ్ బేస్ చేసుకొని ఒక ట్రాన్స్పోర్ట్ బేస్ చేసుకొని డెవలప్ అవుతుంది. రోడ్డు ఉందంటే వెహికల్స్ జనాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ ప్లేస్ అనేది డెవలప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్డు ఇక్కడ ఉంటే ఒక 1 kilometer లోపలికి ఉంది అని అంటే డిటిసిపి అనగానే మనకి అవుట్స్కట్ హైదరాబాద్కి లాంగ్లో ఉంది. సో లాంగ్లో ఉంది కాబట్టి రోడ్డుకి మీరు లోపలికి వెళ్ళారని అంటే ఈ పాయింట్ డెవలప్ అవ్వాలంటే ఇదంతా మీకు హౌసింగ్ అని రెసిడెన్స్ అని వచ్చి ఉండాలి. సో ఇది రావడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ డెవలప్ కావాలంటే చాలా టైం పడుతుంది. సో సేఫ్లో ఇన్వెస్ట్ చేయాలని అంటే కంపల్సరీ రోడ్డుకు ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి వెంచర్ని. సో ఇది ఫస్ట్ కండిషన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మ్యాక్సిమం రెసిడెన్స్ ఉన్నది చూసుకోండి. రెసిడెన్స్ ఇన్ ద సెన్స్ పక్కన విలేజ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం విలేజ్లో ఉంటుందని అంటే ఆల్రెడీ రెసిడెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఫర్దర్గా ఏమన్నా సంథింగ్
మీకు లిక్విడిటీ కావాలి, నేను తొందరగా రీసేల్ చేసుకోవాలని అంటే సో రెసిడెన్సీ ఉంటే ఏంటంటే మీకు రీసేల్ ఈజీగా అవుతుంది అనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి నియర్ బై టౌన్స్ని చూసుకోండి. సో టౌన్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ వెంచర్ ఇక్కడ ఉందని అంటే అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ రేడియన్స్లో అట్లీస్ట్ 2 to 3 టౌన్స్ ఉండేటట్టు ప్లాన్ చేయండి. సో ఇట్లా టౌన్స్ ఉందని అంటే మీకు బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీకు ఏదైనా కానీ రీసేల్కి ఈజీగా అవుతుంది అన్నమాట. సో ఇలా ఉండేది చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ లైక్ పబ్లిక్ని పుల్ చేసే ప్లేసెస్, మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ ఆర్ టూరిజం జోన్ ఇలా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. సో ఎంప్లాయ్మెంట్ టూరిజం ప్లేసెస్ ఉన్నాయని అంటే జనాలు పుల్ అవుతారు, జనాలు వస్తున్నారు కాబట్టి మీకు రెసిడెన్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. వన్స్ రెసిడెన్స్ స్ట్రాంగ్ అవుతుందని అంటే మీ ల్యాండ్కి అప్రిషియేషన్ వస్తుంది అనమాట. సో ఈ 4 కండిషన్స్ చూస్ చేసుకోండి లొకేషన్ చూసుకుంటున్నప్పుడు. ఫస్ట్ ఒక రోడ్ ఫేసింగ్ చూసుకోవాలి విత్ అట్లీస్ట్ 60 feet రోడా 100 feet రోడా చూసుకోండి. హైవే అయితే మోస్ట్ ప్రిఫరబుల్. అండ్ రెసిడెన్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అరౌండ్ అట్లీస్ట్ 2 to 3 టౌన్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. అండ్ లైక్ పబ్లిక్ని పుల్ చేసే ఏరియాస్, మనకి ఎంప్లాయ్మెంట్ జోన్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటారు టూరిజం హబ్స్ ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ల్యాండ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అండ్ ల్యాండ్ అప్రిషియేషన్ రావడానికి కూడా మీకు చాలా స్కోప్ ఉందన్నమాట. అండ్ లొకేషన్ తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది లీగాలిటీ అండి. సో లీగల్గా స్ట్రాంగ్ ఉండాలి. అఫ్ కోర్స్ మనకి డిటిసిపి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉంది అని అంటే 95% మనకి లీగల్ జెన్యున్ ల్యాండే వస్తుంది మనకి. అండ్ అడిషన్ రేర్ అప్రూవల్. సో పెద్ద వెంచర్స్ అయితే రేర్ అయితే మ్యాండేట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 50 ఎకరాలు 100 ఎకరాలు ఇట్లా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా అంటే రేర్ అనేది కంపల్సరీ చూసుకోండి. అట్లీస్ట్ 3 acres 4 acres 5 acres అని అంతే. సో డిటిసిపి హెచ్ఎండిఏస్ ఎనఫ్. బట్ మ్యాక్సిమం హెచ్ఎండిఏ డిటిసిపి రేర్ అప్రూవల్ ఉంటే 95% జెన్యున్ ఉంటుంది. బట్ మీ ఫర్దర్ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకా మోర్ ట్రస్ట్ కోసం మీరు యూ కెన్ సెల్లర్ని కానీ బిల్డర్ని కానీ యూ కెన్ ఆస్క్. సో లీగల్ డాక్యుమెంట్స్ కొన్ని అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లింక్ డాక్యుమెంట్స్ అంటే 30 to 50 years అంటే పాస్ట్ 30 years నుంచి 50 years 30 నుంచి 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఎవరెవరి హ్యాండ్లు మారే ఈ ల్యాండ్ మీద అన్న ఇన్ఫర్మేషన్ అంతా ఈ లింక్ డాక్యుమెంట్లో ఉంటుంది. సో మీరు వెరిఫై చేయొచ్చు ఆర్ త్రూ ఒక లాయర్ త్రూ అనేది మీరు రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ప్లస్ లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రీవియస్గా వీళ్ళు కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన సంథింగ్ సేల్ లీడ్స్ అడగండి ఇఫ్ పాసిబుల్. సో సేల్ లీడ్ చూస్తే కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా అండ్ అనదర్ థింగ్ ఈ ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు ఇది. సో ఈ 3 డాక్యుమెంట్స్ మీరు చెక్ చేసుకున్నారంటే మీకంటూ ఒక అడిషనల్ లైక్ సేఫ్టీ అనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో ఈ 4 కండిషన్స్ అయితే ప్రాపర్గా చెక్ చేసుకోండి. మీకు బడ్జెట్ క్లారిటీ ఉండి, సో లాంగ్ టర్మా షార్ట్ టర్మా క్లారిటీ ఉండి, ఒక లొకేషన్ అనేది క్లారిటీ వచ్చేసి, సో లీగల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. అండ్ ఫైనల్గా ఒకటి ప్రైస్ అండి. సో ప్రైస్ ఇన్ ద సెన్స్ మీరు సైట్ విజిట్ చేసిన తర్వాత లైక్ సైట్ చేయబోయే దగ్గర మీ వెంచర్ ఉందనంటే మీ వెంచర్లో ఫర్ ఎగ్జాంపుల్ 10,000 per square yard ఉందనుకోండి. సరౌండ్ ఒక 2-3 kilometers డిస్టెన్స్లో కొన్ని వెంచర్స్ మీరు ఎంక్వైరీ చేసుకొని అక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకోండి ఫస్ట్. సో ఇదే గుడ్డిగా నమ్మకుండా అక్కడ మార్కెట్ ప్రైస్ తెలుసుకుంటున్నట్టయితే సో మీరు ఒక సెల్లర్ తోటి ఒక బెస్ట్ ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. మీకంటూ అక్కడ ఆ ఏరియాలో ఎంత ప్రైస్ ఉందో తెలిస్తే సో తను ఆఫర్ చేసిన ప్రైస్కి మీరు నెగోషియేషన్ చేసుకొని ఒక బెస్ట్ ప్రైస్ వస్తుందన్నమాట. సో ఈ 5 పాయింట్స్ అయితే మీరు చాలా క్లారిటీగా తెలుసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి మీకు బడ్జెట్ అండ్ మీ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అండ్ లొకేషన్ క్లారిటీగా ఉందో చూసుకోండి. అండ్ లీగల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు సో ప్రైస్ సరౌండింగ్ లైక్ ఆ మార్కెట్లో మీ వెంచర్ సరౌండింగ్లో ప్రైస్ ఎలా ఉందో తెలుసుకొని సో కంపేర్ చేసుకొని బెస్ట్ ప్రైస్ నెగోషియేషన్ చేసుకొని సో ప్లాట్ తీసుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ సర్కిల్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అంటే ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ.